నమస్తే. హాయ్. ఎక్కడ మీది? లోకల్. లోకల్. ఓకే. అన్న, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏ పార్టీ అధికారంలో వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఏదైనా రావచ్చు బ్రో, కానీ మన ఒపీనియన్ అయితే టీడీపీ. మీ ఒపీనియన్ టీడీపీ. ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు మీరు? అంతకుముందు డెవలప్మెంట్ ఉంది, కాంట్రాక్ట్స్ కానీ ఎనీథింగ్ ఏదైనా కానీ మంచిగా ఉంది, అందుకని టీడీపీ అనుకుంటున్నాను. ఇప్పుడు జగన్ గారేమో 175 గెలుస్తామంటున్నారు. నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టిగా వెళ్ళాయి అంటున్నారు. వాళ్ళు ఇస్తుంటారు, అది కామన్. అది ఎవరైనా అధికారం వచ్చిన తర్వాత ఎవరైనా ఇస్తుంటారు, ఇవ్వకుండా ఏది ఉండరు కదా. వీళ్ళు ఇచ్చారు, కానీ ఏంటంటే జగన్ తర్వాత ఇంటింటికి అన్ని అందించడం గానీ అదొకటి బెనిఫిట్. ఏదైనా పింఛన్లు కానీ, మెయిన్ థింగ్ ఏంటంటే పింఛన్స్ ఇంటికి వెళ్ళి కరెక్ట్ గా అందడం అనేది అది కరెక్ట్. అదొకటి మంచి పాయింట్. కొన్ని ఉన్నాయి అంటే కరెక్ట్ గా ఉన్నాయి, కొన్ని ఉంటాయి ఫాల్ట్ ఉన్నాయి, పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ ఉంటాయి. అంటే ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూశారు, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. సో వీళ్ళిద్దరిలో ఎవరిది బెటర్ గా అనిపించింది మీకు? మీకు టీడీపీ వచ్చేసిందంటే డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది. జగన్ గారి పరిపాలన ఏంటంటే పీపుల్స్ కి అందని అమౌంట్ గానీ, పింఛన్స్ గానీ, రైస్ గానీ, ఎనీథింగ్ ఏదైనా సరే అతనిది కరెక్ట్ గా ఉన్నది. ఆయన జగన్ గారి వల్ల కొందరు వాలంటీర్స్, ఖాళీగా ఉన్న మెంబర్స్ గానీ, ఎవరైనా స్టూడెంట్స్ గానీ కొంతమంది జాబ్స్ రావడం అదొకటి బెనిఫిట్. అంటే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయనుకోవచ్చు ఒక వాలంటీర్స్ తప్ప ఆంధ్రప్రదేశ్ లో ప్రజెంట్? ఉద్యోగ అవకాశాలు అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేవాడికి వస్తూ ఉన్నాయి, రాకుండా అంటూ ఏవీ లేవు. వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అతను తప్పు కాదు కదా, వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. తీసుకొస్తామని చెప్పారు కదా, సో నిజంగానే తీసుకొచ్చారనుకోవచ్చు జగన్ గారు? మనకైతే కొన్ని తెలుసు, కానీ అవన్నీ వచ్చినాయా లేదా అనేది మనం అయితే చూడలేదు. అది వచ్చిండొచ్చు, రాకుండా అంటూ ఏమి ఉండవు, వచ్చిండొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిశారు కదా, సో పొత్తుతో వస్తున్నారు జనసేన టీడీపీ. సో మరి ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? మనకు తెలియదు బ్రో. అంటే 175కి ఎన్ని సీట్లు? మేబీ ఎన్నేం రావచ్చు. అంటే గవర్నమెంట్ ఫామ్ గవర్నమెంట్ ఎన్నేం రావచ్చు, గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. పీపుల్స్ ఆర్ సెలెక్టెడ్. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గతంలో పరిపాలన చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? ఎలాంటి డెవలప్మెంట్ చేశారు? చంద్రబాబు ఇంకా నేను ఒక్కరిని చూసింది కాదు, ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎనిది ఎవరు ప్రతి ఒక్కరు చూసిన పరిపాలనే. కొత్త చెప్పేదేం కాదు కదా. ఓకే, ఓవరాల్ గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు మీరు? టీడీపీ.